హల్లెలూయా. ఈ సమయంలో మరి సంఘ బిడ్డలందరికీ ప్రభు పేరట వందనాలు. కూడొచ్చిన మరి సంఘ బిడ్డలకి వందనాలు. అదే రీతిగా ఈ సమయంలో దేవత దేవుని కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. ఈ సమయంలో మనం కొద్దిసేపు దేవుని వాక్యం ధ్యానించుకుందాం. ఈ సమయంలో ఏమంటున్నాడంటే యేషయా గ్రంథము 41:4 ఏమంటున్నాడంటే, అక్కడ ఏమంటున్నాడంటే నేను చదువుతాను, వినండి. ఆది నుండి మానవ వంశమును పిలిచిన వాడనైన యెహోవాగు నేనే. నేను మొదటి వాడను, కడపటి వారితోనూ ఉండువాడను. నేను మొదటి వాడను, కడపటి వారితోనూ ఉండువాడను. రైట్. దేవుని బిడ్డారా, ఈరోజు మనం ధ్యానించుకుందాం. ఈరోజు ఏంటంటే ఆ ఉపవాస ప్రార్థన మనం నేర్చుకునవలసింది ఏంటంటే, భూమి మీద మానవ జాతి ఏమనుకుంటున్నారు. భూమి మీద మానవ జాతి ఏమనుకుంటున్నారంటే, వాళ్ళు మాకు దేవుడు పుట్టించలేదు, మా అంతట్లో మేమే పుట్టాం, మరి మా తాతలు మా తల్లిదండ్రులు అలా పుట్టుకుంటూ వస్తున్నారు అని అనుకుంటున్నాం. కానీ దేవుడు ఇక్కడ స్పష్టంగా ఏం చెప్తుందంటే, ఆది నుండి ఏం చెప్తుందంటే, మానవ వంశంను నేను పిలిచి ఉన్నాను. అంటే దేవుడు అంటారు, దేవుడు పుట్టించి భూమి మీద పెట్టి మనల్ని పిలుస్తున్నాడు. అంటే ఫస్ట్ దేవుడు మనల్ని పుట్టించాడు, కానీ దేవుని మాట వినలేకపోయినాం. ఫస్ట్ స్టార్టింగ్ వాళ్ళు ఒకవేళ విన్నారేమో, కానీ ఆదము నుండి కూడా తప్పిపోయినాం. ఆదం ఏం చేసినంటే పండు తిని తప్పిపోయా. అక్కడ నుండి మరి ఏమైందంటే ఏదెం తోట నుండి మరి ఆదం కావుని దేవుడు ఎలగొట్టినట్టు మనం చూస్తాం. దేవుడు మళ్ళీ ఏం చేశారంటే కనికరం చూపించి మళ్ళీ ప్రేమించాడు. అక్కడ నుండి ఏంటంటే ఆదం అవ్వ వాళ్ళ పిల్లలకన్నీ అక్కడ నుండి వాళ్ళ పిల్లల నుండి తప్పిపోవటం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఏం జరిగిందంటే, నోవా కాలంలో అంతా జల ప్రయాణం వచ్చి అందరినీ ముంచి వేచింది. దేవుని బిడ్డారు చనిపోయారు. జల ప్రయాణం వచ్చి భూమి ఆకాశం అంతా మునిగిపోయింది. అంటే ఆకాశం కాదు కానీ మానవ జాతి నీకు ఏం చేశారంటే జల ప్రయాణం వచ్చి కొట్టుకపోయేటట్టు అలా చనిపోయారు. ఆ మూమెంట్లో నోవా కుటుంబాలు రక్షించబడ్డది. దేవుని బిడ్డారా, దేవుడు ఏమంటాడంటే, ఆది నుండి మానవ వంశంని నేను పిలిచాను. ఆది నుండి అంటే దేవుడు ఏం చేస్తారంటే, మనము పరలోకానికి సంబంధించిన మనం ఎక్కడ నుండి అంటే దేవుని వద్ద నుండి దేవుడు ఏం చేస్తారంటే భూమిలో ఒక మానవుడిగా తయారు చేసి భూమిలోకి పెట్టాడు. దేవుని బిడ్డలు అందుకని దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని పిలిచాడు కాబట్టి ఎందుకు పిలిచాడంటే, నేనే దేవుణ్ణి. చూడండి, నేనే మీ దేవుణ్ణి, నేనే మీ రక్షకుణ్ణి, నేనే మీ దేవుణ్ణి అని చెప్తున్నారు. ఈరోజు ఏంటంటే నిజ దేవుడు లేకుండా ఎంతో మంది బ్రతుకుతున్నారు. అంటే బ్రతుకుతున్నారు కానీ నిజమైన బ్రతుకు ఎవరు బ్రతకలేని పరిస్థితి ఉంది. ఓకే, బ్రతుకుతున్నారు కరెక్టే, కానీ మనం ఎందుకు పుట్టామో, ఎందుకు చనిపోతే ఒకేసారి చనిపోతున్నామా, మళ్ళీ ఒక జన్మ ఉందా అని ఎవరు గ్రహించట్లేదు, ఎవరు దాన్ని తెలుసుకోవట్లేదు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నంటే, దేవుడు ఏం చెప్తున్నా ఇంకొక జన్మ ఉంది అని చెప్తున్నాడు. అంటే యేసు ప్రభుని నమ్మితే ఇంకొక జన్మ ఉంది, ఇంకొక స్వర్గంలో మనం బ్రతుకుతామని యేసు ప్రభు వారు చెబుతున్నారు. కానీ లోకం ఏముంటే తినుము తాగుము చనిపోము అంతే, అంతట్లో క్లోజ్ అని లోకం అంటుంది. అంటే లోకంలో ఉన్నవారు మానవ జాతి అనుకుంటున్నారు, కానీ లేదు. దేవుడు ఏమంటున్నాడంటే, దేవుడే మనల్ని పుట్టించాడు, దేవుడే మనల్ని భూమి మీద పెట్టాడు. ఈ భూమి మీద నా కోసం బ్రతకాలని దేవుని ఆశ తపన. కానీ ఈరోజు దేవుని మాట వినలేక ఎంతో మంది దేవుని మాటని తిరస్కరిస్తున్నారు, దేవుని మాటని తునీకరిస్తున్నారు. దేవుని బిడ్డలు దానివల్ల మనకేమొస్తుందంటే నష్టము జరుగుతుంది.
దానివల్ల ఏం జరుగుతుంది? నష్టం జరుగుతుంది. దేవుని వల్ల ఎందుకు నష్టం జరుగుతుంది తెలుసా? అందుకనే ఏం జరుగుతుంది నష్టం అంటే, ఏమి పాపం జీవితము మరణమొచ్చును. అందుకనే సుప్రభు ఏమన్నా అంటే, పాపుల్ని రక్షించట క్రీస్తు యేసు లోకానికి వచ్చారు అని చెప్పాడు. దేవుని బిడ్డలు, ఈ భూమి మీద బ్రతుకుతాం, ఓకే, బాగానే ఉంది. ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఎవరు నచ్చినట్టు బ్రతకాలి? మనకు నచ్చినట్టు బ్రతుకుతున్నామా? ఇతరులకు నచ్చినట్టు బ్రతుకుతున్నామా? దేవుని భగవంతులు నచ్చినట్టు బ్రతుకుతున్నామా? దేవుని బిడ్డారా, దేవుడు ఏమంటున్నాడంటే, భగవంతుడు నచ్చినట్టు బ్రతకాలి, నాకు నచ్చినట్టు మీరు జీవించాలి. నా బిడ్డలు, నా పిల్లలు, నా కుమార్తెలు, నా కుమారులు. దేవుని బిడ్డారా, ఈరోజు మనం గమనించవలసింది ఏంటంటే, మనల్ని పుట్టించిన భగవంతుని చిత్త ప్రకారం బ్రతకాలి. అప్పుడు నీవు మంచి బ్రతుకుతావు. అప్పుడు నీవు స్వర్గానికి వెళ్తావు. అప్పుడు నీవు పరలోకానికి వెళ్తావు. అప్పుడు నీ బ్రతుకు బాగుంటే దేవుని చిత్త బ్రతకాలి. దేవుని కార్యం అంటే దేవుని చిత్త ప్రకారం మనం బ్రతకాలి. దేవుని వాక్య ప్రకారం మన పట్ల మనం కార్యక్రమంలో జరిగించపోవటానికి, దేవుని మాట వినకపోవటం వల్ల, దేవుని కార్యం మన పట్ల జరిగించకపోవటం వల్ల మనకేమొస్తుందంటే పాపం, జీవితం, మరణం. ఇప్పుడు మానవ జాతి ఏమంటారంటే, నాకు నచ్చిన నేను బ్రతుకుతున్నాయా? నువ్వెవరు నాకు చెప్పడానికి? నువ్వేమో తెచ్చి పెడుతున్నావా? నువ్వేమో నాకు డబ్బులు ఇస్తున్నావా? ధనం ఇస్తున్నావా? ఇవ్వలేదుగా. నా తిప్పలు తాగుతాను, తింటాను, కూడా పెట్టుకుంటాను, చంపుకుంటాను, నరుకుతాను, కొట్టుకుంటాను. నువ్వెవరు నాకు చెప్పడానికి? అంటే దీనికి అర్థం ఏంటంటే, భయము, భక్తి లేదు. చూడండి దేవుని బిడ్డరా, ఒక దేవుడు ఉన్నాడు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఆ దేవుని యందు భయము, భక్తి కలిగి ఉన్నవాడు మంచివాడు తయారవుతాడు, మంచివాడు జీవిస్తాడు. ఆ దేవుడు, ఆ భగవంతుడానికి తోడుగా ఉంటాడు. దేవుని బిడ్డలారా, ఆయనకి సహాయం చేస్తాడు. కానీ నీకు నచ్చినట్టు నువ్వు బ్రతికితే, నీకు నచ్చినట్టు జీవిస్తే, నువ్వు నచ్చినట్టు నువ్వు పని చేస్తే అది దేవుని చిత్తము నీ పట్ల జరగదు. ఆ దేవుడు నీకు సహాయం చేయడు. ఆ దేవుని ఆశీర్వాదాలు, దేవుడిచ్చిన ఆరోగ్యాలు, దేవుడిచ్చిన దీవెనలు, దేవుడిచ్చిన జ్ఞానము తెలివి అది నీ దగ్గర ఉండదు. అది ఏంటంటే, దేవుడిచ్చిన జ్ఞానము తెలివి ఏంటంటే, దేవుని మాట ప్రకారం మనం బ్రతకడానికే జ్ఞానము, తెలివి, ఆలోచన. దేవుని కార్యాలు మనం జరిగించడానికే దేవుడిచ్చిన తెలివి, దేవుడిచ్చిన ఆలోచన. మనం దేవుని చిత్త ప్రకారం పని చేస్తే, దేవుడు చెప్పిన మాట ప్రకారం పని చేస్తే దేవుడిచ్చిన తెలివి. దేవుని బిడ్డారు. కానీ దేవునికి విరోధంగా మనం పని చేస్తున్నామా, బ్రతుకుతున్నామా, తాగుతున్నామా, తిరుగుతున్నామా, తల్లాడుతున్నామా, ఇష్టం వచ్చిన జీవిస్తున్నామా? ఇది ఇష్టం వచ్చిన జీవిస్తే ఇది మనకి నరకము తప్ప, మరణం తప్ప వేరే మార్గము లేదు. నువ్వు తాగుతావు, తింటావు, బాగానే ఉంటే నువ్వు చనిపోయినప్పుడు నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? నరకానికి వెళ్తుంది. దేవుని బిడ్డ, నరకానికి వెళ్తుంది. నీకు పుట్టించిన దేవుని నువ్వు దుఃఖపెడుతున్నావు, దుఃఖపరుస్తున్నావు. నువ్వు దేవునికి కోపం రేపుతున్నావు. దేవునికి ఏం చేస్తున్నావు అంటే, దేవుని ఉగ్రతను నువ్వు తెచ్చుకుంటున్నావు. దేవుని బిడ్డారా, దేవుడు ఉగ్రత నుంచి తప్పించుకోవాలంటే మనం దేవుని ఇష్ట ప్రకారం మనము జీవించాలి. దేవుని బిడ్డ ఇష్టంగా జీవించాలి. దేవుడు నీతో ఉండాలి, నువ్వు దేవునితో ఉండాలి. జీవిత కాలము, ప్రాణమంత కాలం, బ్రతుకున్న కాలము దేవుని కోసం మనము బ్రతకాలి. హల్లెలూయా, దాని స్తోత్రం. దేవుని బిడ్డరా, అందుకని ఇక్కడ ఏమంటుంటే, మొదటి వాడను అంటే దేవుడు భూమి ఆకాశం లేనప్పటికీ కూడా ఉన్నాడు. దేవుని పుట్టుక జన్మ లేదు. ఏంటంటే ఈ పుట్టుక జన్మ ఏం చేస్తున్నామంటే, దేవుడు మానవ రూపంగా ఆ సంవత్సరం లేకపోతే ఆ నెలలో పుట్టాడని మనం ఈ క్రిస్మస్ ఇవన్నీ చేస్తున్నాం. కానీ నిజమైన డేటు కనపము ఎవరికి తెలియదు. దేవుని బిడ్డారా, కానీ ఎందుకంటే డేట్ అడిగినా దేవుడు పుట్టాడా లేదనేది మనకు నిజం. దేవుడు పుట్టాడా అనేది నిజం. కానీ మనం ఏంటంటే క్రిస్మస్ అందుకే చేస్తున్నాం.
కానీ పశువుల పాకలో పుట్టాడు, డిసెంబర్ 25న పుట్టాడంటే అది మనం మానవులు అట్లా పెట్టారు. కానీ అక్కడ ఆధారాల ప్రకారం చూస్తే అక్కడ వెంటనే డిసెంబర్లో అని పుట్టాడనేది లేదు, లేకపోతే పశువు పాకలో పుట్టాడనేది లేదు, అక్కడ పనులనేది లేదు. కానీ యేసు ప్రభు పుట్టాడా లేదా అది మనకు ప్రాముఖ్యం. హల్లెలూయా. దేవుని బిడ్డలు, అందుకే దేవుడు ఏమంటాడంటే కడపటి వారితో కూడా ఉంటాను, ఉండువాడను. కడపటి వారంటే చెప్తా వినండి. కడపటి వారంటే ఏంటంటే దేవుడు భూమి ఆకాశాన్ని ప్రారంభించాడు, ఈ లోకాన్ని ప్రారంభించాడు. ఈ లోకంలో మీరు ఏం చేశారు తెలుసా? లోకాన్ని ఏం చేస్తారంటే నాకు ఇష్టంగా మీరు జీవించి ఈ లోకాన్ని మీరు ఏలుడి, ఈ లోకాన్ని మీరు లోపరచడాన్ని ఆది కాలంలో ఉంటుంది. మనం ఏం చేసినామంటే లోకాన్ని మనం లోపరచుకోలేదు, అంటే లోకాన్ని లోపరచుకోలేదు, ఏలాంటలేదు. మనం స్వార్థం ఎక్కువ అయ్యి స్వార్థ ప్రియులుగా అయ్యి అండ్ ఒకరి మీద ఒక కోపము కక్ష పెట్టుకొని దూషించడం ఇలా పెట్టుకొని మనం ఉండం. ఇది దేవునికి ఇష్టమైన పని కాదు. దేవుని బిడ్డ అందుకని ఏమన్నానంటే మీరు ఈ భూమిని నిండించి భూమిని నిండించి ఫలించి అభివృద్ధి పొందుడి, లోకాన్ని మీరు ఏం చేయాలంటే ఏలమన్నాడు. కానీ దేవుని బిడ్డ అప్పుడు ఏమంటాడంటే అందుకనే కడపటి వారితోనూ ఉండువాడను అని చెప్తున్నాడు. అంటే ఈ భూమి ఆకాశం ప్రారంభించింది దేవుడే, ఈ లోకాన్ని ప్రారంభించిన దేవుడే, దీని ముగింపు కూడా దేవుని చేతిలో ఉంది. ఈ భూమి ఆకాశం ముగింపు ఉంటుంది. ఆ ముగింపు అంటే రెండో రాకడ. దేవుని బిడ్డారా, ఈ ముగింపు అంటే రెండో రాకడ. ముగింపులో ఏంటంటే రెండో రాకడ వచ్చినప్పుడు ఇక్కడ భూమి ఆకాశం మానవ జాతి ఎవరు ఉండరు. కానీ దేవుడు రాకడ రెండో రాకడ వచ్చినప్పుడు ఏమైపోతాయంటే భూమి కాలిపోతుంది, భూమి ఆకాశం కాలిపోయి బూడిదైపోయి మసి అయిపోతారు. మానవ జాతి జంగులు ఈ భూమిలోని అంతా అడవి అంతా కొండలు లోయలు అన్ని భూమి కంప్లీట్గా ఏమైపోతుంది అంటే గతించిపోతుంది, మొత్తం గతించిపోతుంది. ఆ తర్వాత ఏంటంటే కొత్త భూమి కొత్త ఆకాశం. యేసు ప్రభు నమ్ముకున్నారు ఏం చేస్తారంటే వారి ఆత్మ పరలోక రాజ్యం వెళ్తుంది. యేసు ప్రభు నమ్మలేనంట ఎక్కడికి వెళ్తారు? నరకానికి వెళ్తారు. వారి ఆత్మ, ఇది శరీరం, మన ఆత్మ మనకుంది. ఆ ఆత్మ యేసు ప్రభు నమ్మలేని వారైతే నరకానికి వెళ్తారు, యేసు ప్రభును నమ్మిన వాళ్ళైతే పరలోకం వెళ్తారు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. అందుకని ఇక్కడ 11 వచనంలో ఏం చెప్తుంది తెలుసా? నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయం పొందుతారు, నీతో వాదించు వారందరూ మాయమై నశించిపోతురు. నీతో కలహించు వారిని నువ్వు వెతుకుదువు కానీ వారిని కనుగొనలేవు. నీతో యుద్ధము చేయువారు మాయమైపోదురు, అబావు లాగుదురు. నీ దేవుడనైనా యెహోవా నాకు నేను భయపడకుము, నేను నీకు సహాయం చేసేదను అని చెప్పుతూ నీ కుడి చేతి పట్టుకుంటున్నాను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు ఎంతోమంది లోకం సరంగా ఉన్నాము, ఎంతోమంది విచ్చివిడిగా బ్రతుకుతున్నాము, ఎంతోమంది నీకు నచ్చినట్టు నాకు నచ్చినట్టు బ్రతుకుతున్నాము. మీ బ్రతుకులు మార్చుకోండి, మీ జీవితాలు మార్చుకోండి, మీ జీవితాలు మార్చుకొని యేసు ప్రభుని నమ్మి మీరు పాపం విడిచి పరిశుద్ధంగా జీవిస్తే మీరు ఇంకొక జన్మలో జన్మిస్తారు, యేసు ప్రభుతో ఉంటారు, స్వర్గంలో ఉంటారు. దేవుని బిడ్డలారా గమనించండి. అందుకని ఇక్కడ ఏమంటారంటే 11వ వచనం ఏమంటుందంటే అది లోకంలో జరిగే మీ మీద కోపపడేవారు సిగ్గుపడతారు. మనం యేసు ప్రభుని నమ్ముకున్నోళ్ళని ఏం చేస్తారంటే హేళన చేస్తారు. ఈ యేసు ప్రభుని నమ్మితే వాళ్ళంట చనిపోరంట, వాళ్ళంట ఏంటి మళ్ళీ చనిపోయి మళ్ళీ బ్రతుకుతారంట ఏదో హేళన చేస్తారు. అది కాదు అంటే మనము ఏదో పాములాగా బలి లేక మనం బ్రతకం, తోలు ఊడిపోయి మళ్ళీ కొత్త తోలు రాదు. కానీ మనం చనిపోతాం. దేవుని నమ్మలేని చనిపోతారు,
దేవుని నమ్ముకున్నాడు చనిపోతారు, కానీ మన ఆత్మ పరలోకం వెళ్తుంది. నమ్మలేనోడు, యేసుప్రభు నమ్మలేనోడు ఆత్మ నరకంకి వెళ్తుంది. అక్కడ యుగలు అక్కడ కాలుతూ ఉండాలి, ఆయన అక్కడ కాలుతూ ఉండాలి, అగ్నిగుండంలో కాలుతూ ఉండాలి. మనం యుగము యేసు ప్రభుతో ఉంటాం. ఇది సత్యం, దేవుని బిడ్డలు. అందుకే మనం లోకంలో ఉన్నప్పుడు అంట మన మీద ఏం చేస్తారంటే కోపపడతారు. కొంతమంది కోపపడతారు, హేళన చేస్తారు. వాళ్ళు తాగరంట, వాళ్ళు ఇలాంటోళ్ళంట, వాళ్ళు అలాంటోళ్ళంట, మనకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు. కానీ వ్యతిరేకంగా మాట్లాడినా మనం ధన్యులమే, దేవుని దృష్టిలో మనం ధన్యులమే. అందుకనే మత్తయి సువార్త 5వ అధ్యాయం 4 నుండి 12, 14 వచనాలు చెప్తా ఉంటుంది. దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. మనము భూమి మీద దేవుని కోసం బ్రతుకుతాం, నీతిగా బ్రతుకుతాం, యథార్థం బ్రతుకుతాం. కానీ ఈ లోకంలో యేసుప్రభు నమ్మలేని వారు తమకు నచ్చినట్టు బ్రతుకుతారు. తమకు నచ్చినట్టు బ్రతికి చనిపోయి నరకంకి వెళ్తారు, దేవుని బిడ్డలారా. కానీ మనము దేవుని కోసం భూమి మీద బ్రతికి మనం చనిపోయి మన పరలోకం యేసుప్రభుతో కూడా మనం ఉంటాము, దేవుని బిడ్డలారా. హల్లెలూయా. అందుకని ఇక్కడ ఏం జరుగుతుంది తెలుసా? నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడుతురు. అంటే మనకు తప్పు పట్టాలని చూస్తారు, కానీ వాళ్ళంటే తప్పులు వెతుకుతారు, కానీ తప్పులు దొరకవు. వాళ్ళు దొరకక వాళ్ళు ఏం చేస్తారంటే మనం మాట్లాడితే సిగ్గుపడతారు, మనం పలకరిస్తే సిగ్గుపడతారు. చూడండి, చర్చికి నమ్ముకొని మరి యేసుప్రభు నమ్ముకొని లోకంలో వెళ్ళిపోయినారు, లోకంలో కలిసిపోయినారు. వాళ్ళకి మనం ప్రేమతో పలకరిస్తే మూతి ముడుచుకొని మోహం పక్కకి చూసుకొని వెళ్తూ ఉంటారు. ఎందుకంటే సిగ్గు అనమాట. దేవుని బిడ్డరా, మనం దేవుని బిడ్డలము తప్పు చేసిన ఒప్పుకోవాలి, యథార్థంగా మాట్లాడాలి. తప్పు చేసి ఒప్పుకున్నాడంట కనికరం పొందుతాడంట. దేవుడు కనికరిస్తాడు, కనికరం పొందుతాడు. దేవుని బిడ్డలు తప్పు చేతి మూతి ముడుచుకొని కళ్ళు మూసుకొని పక్కకు వెళ్ళేటోడు వాళ్ళకి డైరెక్ట్ నరకమే, దేవుని బిడ్డరా. హల్లెలూయా. కానీ అందుకని అంటున్నారు, కొంతమంది మనకు చూసి కోపపడతారు, లేకపోతే అసూయ వస్తుంది, లేకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే వీడికి అట్ట చేయాలి ఇట్ట చేయాలని కడుపు నిండు కోపము నింపుకొని ఉంటారు, దేవుని బిడ్డరా. అందుకనే ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు మన తప్పులు నిందలు పెడతా ఉంటారు. మనం మంచిగా ఉన్నా కూడా నిందలు వస్తూ ఉంటాయి, కానీ మనము భయపడాల్సిన అవసరం లేదు. అందుకని ఇక్కడ ఏమంటుందంటే కలహ రేపుతారంట. ఏం చేస్తారు వాళ్ళు? నీతో వాదించువారు మాయమైపోయి నశించిపోతారు. చూడండి దేవుని బిడ్డరా, యేసు ప్రభు మీద ఎవరు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, యేసు ప్రభు సేవకుల మీద సంఘాల మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, నిందలు మోపుతున్నారు, మాయమంత్రాలు చేస్తున్నారు. వాళ్ళంట ఏం చేస్తారంట వాళ్ళు ఏం చేస్తారంటే మాయమైపోయి నశించిపోతారు. అంటే దేవుడు ఏం చేస్తారంటే తన బిడ్డల మీద లేనిపోని నిందలు పెడితే దేవుడు ఊరుకోడంట. దేవుడు ఊరుకోడు, చూసి ఉండలేడంట. మనం యథార్థం ఉంటే ఆ కార్యాలు మన పట్ల జరుగుతుంది. దేవుని బిడ్డ అందుకనే ఏమంటుందంటే నీతో కలహించు వారిని నువ్వు వెతికిన వారిని వారు నువ్వు కనుగొనలేవు. చూడండి, మన మీద వ్యతిరేకంగా మాట్లాడేటోళ్ళని, మనల్ని దూషించేవారిని, మన మీద చెడ్డ మాటలు మాట్లాడేవారిని, మన మీద తప్పుడు నిందలు పెట్టేవారిని మనమంట తర్వాత వెతుకుతాం. ఏం చేస్తాం? తర్వాత వెతుకుతాం. ఆయన చెడ్డలైనప్పటికీ ఆయన మంచిగా ఉండాలని మనం కోరుకుంటాం, ఆయనతో మంచిగా మాట్లాడతాం. కానీ ఆయన తర్వాత ఆయనకి మనం వెతికినా ఆయన దొరకడంట. ముందే ఏమైపోతారంటే నశించిపోతాడంట, దేవుని బిడ్డ. అది దేవుని తెలుసు. మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రభు, ఇదిగో మా మీద అపనిందలు వస్తున్నాయి, మమ్మల్ని దూషిస్తున్నారు, మమ్మల్ని యేసయ్యా ఏలైన్ చేస్తున్నారు, మేమేమి తప్పు చేస్తాము, మేము ఒకవేళ తప్పు చేస్తుండే వారి మీద చెడ్డ మాటలు పలికి మమ్మల్ని క్షమించు, వారిని కూడా మీరు మార్చండి. మాకు వస్తున్న నిందలు, మా పరిచర్య మీద వస్తున్న నిందలు, మాకున్న అవమానాలు, మాకు హేళన చేస్తున్నారు, మాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, వాటి గురించి మనం ప్రార్థన చేయాలి. కానీ వారిని మనం వెళ్ళి ఎదిరించవద్దు, గొడవ పెట్టవద్దు. మనం ప్రార్థన చేయాలి. మారితే ఆయన మారాలి, రెండోది ఆయన
నశించిపోవాలి అంతే. కానీ అది దేవుడు చేస్తారు, దేవుడు పని. దేవుడు ఏమి చేస్తాడంటే అందరినీ ప్రేమిస్తున్నాడు, రక్షించాలని దేవుడు చూస్తున్నాడు. మన ఆశ కూడా అదే, వాళ్ళు రక్షించబడాలని. దేవుని బిడ్డారా, వాళ్ళ కలహపరిచేటోళ్ళంట, వారిని మనం వెతికినా వారు దొరకరంట, కంటి కనపడకుండా నశించిపోతారు వారు. దేవుని బిడ్డారా, అందుకని ఇక్కడ ఏమంటుంటే వారు నీతో యుద్ధము చేసేవారు మాయమైపోదురు. చూడండి, మనతో యుద్ధం చేసేవారంటే మాట క్రైస్తులు ఇలాంటి ఈ క్రైస్తులు ఇలాంటి వాడు అలాంటి వాడు ఇలాంటి వాళ్ళని లేనిపోయిన మాటలు చెప్పేటోళ్ళు అంట, తప్పుడు నిందలు మోపెట్టాడు అంట, పదే సార్లు చెప్పేటోడు కంట దేవుడే చూసుకుంటాడు. ఆయన మారాలి, రెండోది నాశనం అయిపోవాలి అంతే. నాశనం అయిపోయేది నాశనం చేస్తాడు. దేవుని బిడ్డారా, కానీ మనం ఏం చేయాలంటే దేవుని స్తుతించాలి, దేవుని కనపరచాలి. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, శ్రమ వచ్చినా దేవుని స్తుతిస్తే అన్ని విధాలుగా దేవుడు చూసుకుంటాడు. అందుకని ఏమంటున్నాడంటే అక్కడ ఏమంటున్నాడంటే మీ దేవుడని యెహోవా నేను, మీరు భయపడకూడి అని దేవుడు చెప్తున్నాడు. మనం ఏమంటున్నాం తెలుసా? దేవుడు భయపడొద్దు అని బైబిల్ చాలా వచనాలు దేవుడు చెప్పాడు. ఈరోజు కొంతమంది పిరికి విశ్వాసులు, అల్ప విశ్వాసులు ఏం చేస్తారు తెలుసా? లేదు, నాకు ఊరలు నాకు కొడతారు, నాకు తిడతారు, నాకు ఇలా చేస్తారు అలా చేస్తారని చెప్పి విశ్వాసులు, అల్ప విశ్వాసులు చర్చికి రారు. వారు ఏం చేస్తారంటే ఇంటి దగ్గర ఉండి నేను ప్రార్థన చేసుకుంటాను, అక్కడ ఉండి ప్రార్థన చేసుకుంటాను, కానీ మనుషుల్ని భయపడతారు కానీ దేవుని భయపడరు. నువ్వు దేవుని భయపడి దేవుని కోసం నిలబడితే నీకున్న శత్రువులని, అందుకని ఒక మాట ఉంది, నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం కూడా నీ దగ్గరకు రాదు, అది వర్ధిల్లదని దేవుడు చెప్పాడు. అది వాగ్దానం మనది. దేవుని బిడ్డ, మన దగ్గర వచ్చి నీకు నరుకుతానని గొడ్డలు పట్టుకొని వచ్చినప్పుడు కూడా గొడ్డలు ఏం చేస్తారంటే గొడ్డలు తీసేసి మనతో మాట్లాడి బాగున్నావా, హాయ్ బాయ్ అని చెప్పి వెళ్ళిపోతాడు. దేవుడు అలా కార్యం జరిగిస్తాడు. దేవుని బిడ్డ, కానీ మనం ఏం చేయాలంటే నా దేవుడు నాతో ఉన్నాడని మనం ప్రార్థన చేయాలి. అందుకే ఇక్కడ ఏమంటుంటే నేను నీకు సహాయం చేసేదనని చెప్పి దేవుడు సహాయం చేస్తాడు. మూడోది ఏమంటున్నట్టే నీ కుడి చేతి పట్టుకొని ఉన్నాడు. కుడి చేయి అంటే ఇది మనం అన్నం తినే కుడి చేయి. ఈరోజు దేవుడు నీకు నాకు కుడి చేయి పట్టుకున్నారు, కానీ నువ్వు నిబ్రమ కలిగి ధైర్యంగా ఉండాలి, ప్రార్థనతో విశ్వాసంతో జీవించాలి. అప్పుడు దేవుడు నీ పక్షాన ఉంటాడు. నువ్వు దేవుని పక్షం నిలబడితే దేవుడు నీ పక్షం నుండి నీకేం చేస్తాడు తెలుసా? నీ భయపడకుండా ధైర్యపరుస్తాడు. అదే రీతి నీకు సహాయం చేస్తాడు. నీ కుడి చేతి పట్టుకొని నీకు సర్వశక్తిని నడిపిస్తాడు. బ్రతుకున్నంత కాలమంతా దేవుడు నీకు తోడుంటాడు. దేవుని బిడ్డరా, ప్రతి ఒక్క విశ్వాసి, ప్రతి ఒక్క దేవుని బిడ్డలు దేవుని కోసం నిలబడటానికి, దేవుని కోసం బ్రతకడానికి, దేవుని కోసం జీవించడానికి మీరు మరి దేవుని ప్రార్థించండి, దేవుడు సహాయం చేస్తారు. కానీ పిరికి విశ్వాసులు, అల్ప విశ్వాసులు మరి వీళ్ళంతా మరి ఎక్కడికి వెళ్తారంటే నరకానికి వెళ్తారని ప్రకటన గ్రంథం చెప్తుంది. కానీ మనం నరకం వెళ్ళకుండా, అల్ప విశ్వాసంతో ఉండకుండా దేవుడు ఉన్నాడని దేవుని మీద ఆధారపడితే అన్ని విధంగా దేవుడు మనల్ని సహాయము చేస్తారు. దేవుని బిడ్డారా, మీకోసం మేము ప్రార్థిస్తున్నాం. మీరందరూ మరి ప్రార్థించండి, దేవుని కోసం నిలబడండి, దేవుని కోసం బ్రతకండి. మరి ఇట్టి మాటలు దేవుడు దీవించునగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, శక్తిమంతుడా, నీకు వందనాలు. ఈ ఉపవాస ప్రార్థనలో నీవు మాతో మాట్లాడినందుకు వందనాలు. ప్రారంభం నేనే, ముగింపు నేనే అని మీరు చదివించారు. అయా తండ్రి, అయా బ్రతుకున్న కాలం నేను మీతో ఉంటానని చెప్పావు. అవును తండ్రి, నేను మీ దేవుణ్ణి భయపడొద్దు అని చెప్పావు, సహాయం చేస్తానని చెప్పావు తండ్రి. ప్రభు నీ కుడి చేతి పట్టుకొని నడిపిస్తానని చెప్పావు తండ్రి. నీవు నడిపించే దేవుడు, బలపరిచే దేవుడు, దీవించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు తండ్రి. యేసయ్య మమ్మల్ని అయా మా మీద ఉన్న అవమానాలు, నిందలు అన్ని మీరు తొలగించండి, వ్యతిరేకలు అన్ని కొట్టివేయండి. అందరూ మేము కలిసి మెలిసి ఉండాలి. అందరూ నీ పిల్లలు, నీ బిడ్డలు అందరూ నిజమైన దేవుడు యేసు ప్రభువుని తెలుసుకోవాలి, మారు మనసు రక్షణ పొందుకోవాలని ప్రార్థన చేస్తూ
యేసయ్య మా ప్రార్థన నీ చేతుల్లో సమర్పిస్తూ తండ్రి నీకే కృతజ్ఞతలు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ తండ్రి నీకే మహిమ ఘనత ప్రభావం మీరొక్కరే పొందుకోమని మా ప్రార్థన ఆలకించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రార్థన నీ చేతులు సమర్పిస్తాం అయా. నీకే కృతజ్ఞతలు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తాం. ఇంతవరకు ప్రార్థనలు ఆరాధనలు తండ్రి మీరుండి నడిపించినందుకు వందన, సహాయం చేసినందుకు వందన తండ్రి. నీకే స్తోత్రము చెల్లిస్తున్నాం. మా ప్రార్థన ఆలకించి సమాధానం దయచేసి మీరే నడిపించి మహిమ పొందమని ఈ ఉపవాస ప్రార్థనలో ఆ గొప్ప కార్యాలు జరిగించండి. మా తండ్రి మాకు ఇంద్రమ్మ ఇల్లులు వచ్చిన ప్రభు మాకు స్థలం లేదు. ఆ స్థలం కొనటానికి డబ్బు కావాలి, ధనం కావాలి. మీరే సమస్తం సమకూర్చి క్రీస్తు మహిమను తీర్చి మహిమ పొందమని యేసు క్రీస్తు నామంలో ఇంతవరకు అయా మీరే మహిమ ఘనత ప్రభావం మీరు ఒక్కరే పొందుకోమని యేసయ్య నామంలో ప్రార్థించి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు దీవించునగాక.